హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగా కన్నా ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా అయితే లేచాను. లేవగానే ఫస్ట్ అయితే స్టెప్స్ వరండా మొత్తం ఊడ్చేసుకొని చక్కగా మాప్ అయితే పెట్టుకున్నాను. డైలీ అయితే ఈ వరండా మొత్తం పక్కన అక్క పెట్టేస్తుంది. కాకపోతే ఇంక ఈరోజు నేనే పెట్టాను. ఎందుకు అంటే రేపైతే ఊరెళ్ళాల్సింది ఉంది. అనుకోకుండా సడన్గా అయితే ప్లాన్ వేసుకున్నాం. సో అందుకని చెప్పేసి ఇలా నీట్గా అయితే చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే నేను ఊరెళ్ళే ముందు ఇల్లు బయట కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తాను. సో దట్ నాకు వచ్చినాక స్ట్రెస్ ఏమీ ఉండదు. నీట్గా ఉన్న ఇల్లుని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదని గజ్జి బిజ్జి గందరగోళంగా వదిలేసి వెళ్ళాను అనుకోండి, చాలా హెక్టిక్ అయిపోతుంది కదా వచ్చిన తర్వాతకి. ఇంకా ఈ ఊరెళ్ళే పనిలో పడి ఇంకా వీడియోస్ తీయడం అయితే సరిగ్గా కుదరట్లేదు. ఇంకా అవి క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇంకా టీ అవి తాగక ముందే ఫస్ట్ అయితే ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ బాబు వచ్చేసి బయటకైతే వెళ్ళారు. బాబుకి సిర్లాక్ అయిపోయింది, సో తీసుకురావడానికి వెళ్ళారు. క్లీన్ చేసిన తర్వాతకి ఇలా సాప్ అయితే వేసి పెడతా, ఎందుకంటే స్నానం చేయించినాక బాబుని పడుకోబెట్టొచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి గీ అయితే కంట్రీ డిలైట్లో అయితే ఆర్డర్ పెట్టాము, బఫేలో గీ. ఇది వచ్చేసి 900 ml 999 అయితే పడింది. వర్తితే అనిపించింది. గీ అయితే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి ఆ గీయే యూజ్ చేస్తున్నాము. ఊరెళ్తున్నామని చెప్పాం కదా, మా అత్తయ్య వాళ్ళకైతే ఎవ్వరికి చెప్పలేదు వస్తున్నట్టుగా. అయితే సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంక ఈ టీ పౌడర్ వచ్చేసి మా హస్బెండ్ అస్సాం నుంచి అయితే తెప్పించారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వెళ్తే ఇంకా ఒక 1 kg అనుకుంటా. ఇది ఇంతగానం మనం ఏం చేసుకుంటాంలే, ఈ బాక్స్ నిండా అయితే అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా బాక్స్లో అయితే పోపిస్తున్నాను. కవర్లో తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ ఆ బాక్స్ ఈ బాక్స్ కన్నా డైరెక్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా మన దగ్గర, ఇచ్చేస్తే అయిపోతుంది, అలా పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఈ బాక్స్ అయితే ఫిల్ చేపిస్తున్నాను. ఇంకా మిగతాది అయితే మాకు ఇంట్లోకి వస్తుందని చెప్పి అయితే ఉంచుకున్నాము. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా టీ లవర్నేం కాదు, కాకపోతే టీ అయితే తాగుతా. అంటే ఉంటే తాగుతా, లేకపోతే లేదు. పర్టికులర్గా తాగాలి అని అయితే ఏం పెట్టుకోను అనమాట. ముఖ్యంగా నేను టీ తాగేదైతే బిస్కెట్స్ కోసం. అది నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంక ఇందులో ఫుల్గా అయితే నింపేశాము. మా పనులలో మేముంటే మా బుడ్డోడు చూడండి బయట వాడి పనిలో వాడున్నాడు, అట్లుంటుంది వాడితోటి. ఇంక ఇక్కడైతే మూత అయితే పెట్టేశాము. ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెడితే ఎన్ని రోజులైనా స్టాక్గా ఉంటుంది కదా. ఇంక ఈ బాక్స్ అలానే వాళ్ళు స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేమేమి తీసుకెళ్ళాలనేది అయితే ప్యాక్ చేస్తున్నాము. ఇవి అంగన్వాడీలో ఇస్తారు కదా ప్రెగ్నెన్సీ లేడీస్కి, అండ్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇస్తారు కదా. సో మా బాబుకి అయితే ఇక్కడ అంగన్వాడీలో ఇస్తారు. ఇంక ఇవి నేనైతే తిన్నాను, నాకు ఎందుకో నచ్చవు. పెడితే మంచిది పిల్లలకి, కాకపోతే ఒక రోజు వీటితో దోశలు వేసాను మా బాబుకి, వాడు అస్సలు తినలేడు. ఇంకా వేస్ట్, గిన్నెలు తోమడం పని తప్ప ఇంకా ఆడు తినే పని లేదని చెప్పి ఇలా వచ్చినవన్నీ అలా జమ్ చేసి అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కానీ మేము వెళ్ళినప్పుడు కానీ డైలీ అప్పుడప్పుడు 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చి పంపిస్తాను. ఇవి వచ్చి మంత్కి 2 అయితే ఇస్తారు. ఇంకా ఇవి 6 అయితే జమ అయిపోయినాయి, సారీ 5. ఇంకా నేను ఏమన్నా ఇలాగో బండి మీద వెళ్తున్నాం కదా, తీసుకెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంట్లో ఉండి కూడా అలానే ఉండిపోతున్నాయండి, తీసుకెళ్తే అయిపోతుందని. తీసుకెళ్ళి ఏం చేస్తారు అంటే, బర్రెలు ఉంటాయి కదా వాటికి కుడిది అంటారు కదా, ఎంగిల్ నీళ్ళు అవి ఇవి పోస్తాము. సో అందులో మిక్స్ చేసేసి పెడతారనమాట. చాలా మంచిది అది, మనము తినొచ్చు. కాకపోతే మనం తినము అనేసి అయితే వేస్ట్ చేయడం ఇష్టం లేక అలా పంపిస్తాను. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అవైతే తీసుకున్నాం అనమాట. మార్నింగ్ రిలయన్స్కి వెళ్ళి అప్పుడు వీడియో షూట్ చేయడమే మర్చిపోయినా నేను. ఇంకా అవైతే ఇక్కడ సర్దుతున్నాము. ఇది వచ్చేసి ఓన్లీ ఇట్లా స్నాక్స్ అండ్ ఆ పిండి ఉన్న వరకే అనమాట. బట్టలకి వేరే బ్యాగ్లో అయితే పెట్టుకోవాలి. ఎక్కువ డేస్ ఏమి ఉండట్లేదు, జస్ట్ 2 days అయితే అక్కడ స్టే చేస్తాము. అంటే వెనస్డే వెళ్ళి థర్స్డే ఉండి ఫ్రైడేకి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం హైదరాబాద్కి. సో ఇంకా పిల్లలు ఉంటారు, వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే ఇలా కొన్ని బిస్కెట్స్ అవైతే తీసుకున్నాము. ఎక్కువ తీసుకోలేదు, ఎందుకు అంటే కొంచెం మనీ ఇబ్బంది కదా, అందుకే కొద్దిగా అయితే తీసుకున్నాం, ఏం తీసుకురాలే అన్నట్టు ఉండొద్దని. అండ్ దట్టు మా అక్క ప్రెగ్నెంట్ అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్. సో తన కోసం కూడా డ్రై ఫ్రూట్స్ పనికొస్తాయని చెప్పి తీసుకున్నాము. అండ్ అక్కడ ఒక స్కార్ఫ్, సాక్సెస్ అయితే ఉన్నాయి. స్కార్ఫ్ అయితే నా కోసమే తీసుకున్నా. నాకు ఇప్పటికొచ్చి స్కార్ఫ్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఈ ఎండలకి ఏంటి అంటే ఇక్కడ నుంచి అక్కడ బండి మీద జర్నీ చేసే వరకు కొంచెం ఏమంటారు నల్లగా
అలా అయిపోయి కొంచెం దుమ్ము ధూళిగా అయిపోతాం కదా, ఎండ దెబ్బ తాకుతుంది అని చెప్పి అయితే నేనైతే ఒకటి కొనుక్కున్నా. 199 అయితే పడింది, రిలయన్స్లోనే కొన్నాను. ఇంకా లాస్ట్లో అయితే ఇలా ఒక కవర్ అయితే చింపి దానికైతే కట్టేస్తున్నారు మా హస్బెండ్. ఇలా ఉంటే ఏంటి అంటే ఇది బండి మీద పెట్టేసి దీని మీద ఒక బ్యాగ్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 నైట్సే కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ అవసరం లేదు. నాకు మా హస్బెండ్కి అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. బట్ బాబుకైతే ఎక్స్ట్రా ఉండాలి, వాడి ఫుడ్ పాలు ఇవన్నీ అయితే పెట్టుకోవాలి కదా, సో ఆ బ్యాగ్ అయితే అవుతుంది అనమాట. ఇంక ఇట్లా తొందరగా సర్దేసుకుంటే ఏంటి అంటే మనకి వెళ్ళే రోజుకి కొంచెం ఈజీగా అయిపోతుంది. దట్టు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాము, ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి కదా. 11:30-12 లోపు అక్కడ ఉండిపోవాలి అని అయితే అనుకుంటున్నాము. బట్ ఎప్పుడు అలా అనుకున్నా కుదరదండి, ఎందుకు అంటే బాబు చిన్నగా ఉంటాడు కదా, విసిగించేస్తాడు అసలు. ఇంకెక్కడికైనా వెళ్దామన్నప్పుడు మరీ విసిగిస్తాడండి బాబు. మరి మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఇంక ఈ చెకోడీలు అయితే నా కోసమే తీసుకున్నాను అనమాట, నాకు చాలా ఇష్టము. ఇంకా మా హస్బెండ్ ఇస్తున్నారు. ఇంకా చూడండి అన్ని సర్దేలోపు ఇల్లు పరిస్థితి ఇది. కర్రీకి కావాల్సినవి కూడా కట్ చేసుకున్నా కదా, అట్లుంది. ఇంకా అదంతా ఊడ్చేసి ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసా. ఈరోజు అయితే బీరకాయ వండేస్తున్నా. దొండకాయ బెండకాయ కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఉంటాయిలే వచ్చేలోపు, బీరకాయలు అయితే మగ్గిపోతాయేమో అని చెప్పి ఇంకా బీరకాయ అయితే వండేస్తున్నా అనమాట. ట్రైపాడ్ కూడా ఏం పెట్టలేదు, ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి వచ్చి ఇవన్నీ సర్దుకునే లోపు టైం 12 అయిపోయిందండి, అస్సలు ఖాళీ లేదు. అందుకని చెప్పి ఇంకా అలా అయితే వీడియో తీసేసాను స్లోగా. ఇంకా బీరకాయలు మనకి ఇంకా అందులో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది కదా, కాకపోతే కుక్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇంకా లో ఫ్లేమ్లో అలా పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకుంటున్నా. అండ్ ఇంకో స్టవ్ పైన అయితే పుంటికూర పప్పు నిన్న చేశాను కదా, సో అది ఉంది, అది కూడా వేడి చేసుకున్నా. రైస్ అయిపోతే మా హస్బెండ్కి బాక్స్ కూడా కట్టేసా, చల్లారాకైతే మూత పెట్టేయచ్చు కదా. ఇంక ఇక్కడ ఇది జరుగుతుంది. మా హస్బెండ్ అయితే బాబుకి స్నానం చేపిస్తూ ఉన్నారు. మళ్ళీ కర్రీ అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రోజు నేను కర్రీ వేసుకోలేదండి, మొత్తం పుంటికూర పప్పుతోనే తిన్నా. నాకు పుంటికూర పప్పు అంటే చాలా ఇష్టం అనమాట, సో అది ఎలాగో స్టే ఉంటుందని ఇంకా దాంతోనే తిన్నాను. ఇదండి వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ.